ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ప్రభుత్వాలు నిధులు సేకరించడం కొత్తేమీ కాదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటరియట్ అని బాబు గడి సొత్తా, చంద్రబాబు గడి సొత్తా, ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్ అడుగుతారు. ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు. సెక్రటరియట్ పెట్టేశారు. సెక్రటరియట్ ఎంత? 10 ఎకరాల పొలం. దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత? 10 కోట్లు, లేకపోతే ఎకరం 20 కోట్లు ఉండదు, 2 కోట్లు ఉండదు, 20 కోట్లు ఆస్తి. ఒక సచివాలయమే పెట్టారా? నువ్వేం పెట్టలేదా గతంలో? ఇవాళ దాని మీద ప్రశ్నిస్తే ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు అంటాడు, ఈ ప్రభుత్వ ఆస్తులు మేము తనఖా పెట్టకూడదా అని చెప్పి వారు అడుగుతారు. ఆ నాయకుడికి మేము వేసేటువంటి ప్రశ్న, అయ్యా మీరు మీ జేబు నుండి డబ్బులు తీసి కట్టలేదు. సెక్రటేరియట్ కావచ్చు, లేదా రాష్ట్ర మైనులు కావచ్చు, మీ సొంతం కాదు. అవి ప్రజా ధనంతో ఆ సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మైన్లు ప్రజల సంపద అని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తూ, మీకు ఎవరు ఇచ్చారు అధికారం అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వారిని ప్రశ్నిస్తుంది.